హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి నేను బీరకాయ పొట్టుతో పచ్చడి చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో ఏంటో ప్రాసెస్ అంతా ఒకసారి చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులోకి మనం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవుతున్నప్పుడు మనం బీరకాయ పీల్ ఉంది కదా, ఇది మంచిగా చెక్కు తీసి వాష్ చేసుకున్న పీల్ ఉంది కదా, ఇది వేసేయాలి. ఇందులోకి కొంచెం బీరకాయ ముక్కలు కూడా వేయాలి. ఇది మనకు పూర్తిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. దీనిలో కలుపుకోవాలి. పూర్తిగా ఆయిల్లో మనకు మగ్గనివ్వాలి. తర్వాత దీంట్లోకి మనం నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ధనియాలు కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఇట్లా కలుపుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో మంచిగా మగ్గిపోవాలి. ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి మొత్తాన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేయాలి. ఇలా పూర్తిగా మగ్గిపోయిన ఈ మిశ్రమాన్ని మనం కాసేపు చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టాలి. ఈ చల్లారిన మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం చింతపండును యాడ్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్స్ చేసి మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీనికి మనము పోపు వేసుకోవాలి. ముందుగా మనం స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఇంకో టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలి. తర్వాత 2-3
ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఈ పోపు అంతా కూడా మంచిగా కలుపుకోవాలి. పోపునంతా కూడా మనం ఈ గిన్నెలో వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ పీల్ పచ్చడి రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.